అదే జోనర్లో చూస్తున్నాం మనం. బంగారు రాజు కానీ, సోగ్గాడి చిన్న ఆయన కానీ అలాగే చూస్తున్నాం. ఆయన అల్లరి నరేష్ గారు తీసుకున్న క్యారెక్టర్ అంతా ఛాలెంజింగ్గా బాగానే ఉంది, కానీ సేమ్ సిమిలర్ కానీ ఇంతకుముందు తీసుకున్న సినిమాల్లాగా ఆయన కూడా చనిపోతాడు, క్యారెక్టర్ ఎండ్ అయిపోద్ది. సో కొత్తగా ఏం అనిపించలేదు. అదే క్యారెక్టరైజేషన్, అదే యాస. జనరల్గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది నాగార్జున గారు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో. పాసివాడు తస్సాది అన్నం కానీ, పాత సినిమాల్లో అల్లరల్లుళ్ళు ఆయన వేసే డైలాగులు కానీ, ఆ యాస కానీ అంతా బాగానే ఉంటుంది. కానీ సో సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సినిమాలు చూసినట్టే అనిపించింది. నెక్స్ట్ సీన్ ఏంటో తెలిసిపోతుంది. పైగా ఇది రీమేక్ కదా, ఒరించి మరియన్ జోస్ అని ఒక మలయాళం సినిమాకి రీమేక్. అదే కదా, అదే స్టోరీ. అక్కడ ఉన్నట్టే ఉంది, కొత్తగా ఏం లేదు. సెంటిమెంట్ అయితే బాగుంది కానీ కొంచెం పండలేదు. ఇంకొంచెం కామెడీ ఉంటే కొంచెం క్లిక్ అవ్వదు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా. మన వాళ్ళు కొంచెం కామెడీని బాగా ఇష్టపడతారు కాబట్టి. సో యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేస్తారు. ఒరిజినల్ కొంచెం బెటర్గా ఉంది, రీమేక్ కొంచెం అదే యాజ్ ఇట్ ఈస్గా తీశారు కాబట్టి. మనకి ఇక్కడ కామెడీ మిస్ అయింది తెలుగు నేటివిటీలో. మన నేటివిటీకి తగ్గట్టుగా కామెడీ మిస్ అయింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కీరవాణి గారు బాగానే ఇచ్చారు, మెలోడియస్గా కరెక్ట్గా వెళ్ళిపోయారు. ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అదే డైలాగులు అయ్యే ఫైట్లు కదా. ఆయన మీరు సోగ్గాడి చిన్న ఆయన చూసుకోండి, అదే డైలాగ్. ఒకరిని కొడుతున్నప్పుడు ఈయన కొంచెం లేట్గా వచ్చి స్లో మోషన్, అదే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే. నాకు కొత్తగా ఏం అనిపించలేదు. అందులో ఉన్న నాగార్జున గారిని చూసినట్టే అనిపించింది. కొంచెం జోనర్ మార్చుకొని వేరే స్టోరీలు తీసుకుంటే బాగుంటుంది. ఆయన కొరియోగ్రాఫర్ కదా, ఆయన బాగానే ఉంది. ఆయన పాత్ర ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి యాజ్ ప్రజెంట్ చేశాడు. స్టోరీ రొటీన్ స్టోరీయే, రీమేక్ స్టోరీయే కదా, కొత్తగా ఏముంది అందులో. హీరోయిన్ క్యారెక్టర్ నార్మల్ హీరోయిన్ బాగానే చేస్తుంది. ఈ స్టోరీ ఆయన సెలెక్ట్ చేసుకోవడమే మైనస్. నీకు అదే చెప్తాను కదా అన్న, రొటీన్ కథలే సెలెక్ట్ చేసుకున్నట్టు ఉంది నాకు. మీరు గత 4-5 సంవత్సరాల సంక్రాంతి నుంచి తీసుకోండి, బంగారు రాజు కానీ, సోగ్గాడి చిన్న ఆయన కానీ, ఇలాంటివి వేస్తున్నాను కదా. ఆయన కొంచెం వేరే జోనర్ ఏదన్నా మారితే బాగుంది అనిపించింది. అయ్యే చూస్తున్నట్టు అనిపించింది. ఆయన యాసలో డైలాగ్ చెప్తుంటే కూడా అది అక్కడెక్కడో ఇంతకుముందు చూసామే అదే యాస కదా, దీన్ని కొత్తగా ఏం ట్రై చేస్తున్నారు. మన మహేష్ బాబు గారు ఇంతకుముందు మహర్షి, శ్రీమంతుడు, భరత్ అని ఒక ఫార్ములాలో వెళ్ళారు. ఈయన కూడా అదే ఫార్ములాలో వెళ్తున్నారు. కొంచెం మారి పక్క రోడ్డుకి వెళ్ళి యూటర్న్ తీసుకుంటే బెటర్ అనిపించింది. హాయ్ బ్రో సినిమా ఎలా ఉన్నది అన్నా? నా సామిరంగా సినిమా అన్న, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అంటే ఒక పండగకి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆ సినిమాలో ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ ఇవన్నీ ఉండాలన్న. ఇవన్నీ ఉన్న సినిమా ఈ సంక్రాంతికి ఎదురా అని చెప్తే నా సామిరంగా ఆ సినిమా అని చెప్తా అన్న. నాగార్జున గారు అయితే వేరే లెవెల్ యాక్షన్ చేసిరు అన్న, పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసారు. అదే చెప్తున్నాను, అంటే ఒకప్పుడు ఎప్పుడో చైన్ లాగి ఇట్టు కొట్టిండన్న. సేమ్ ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ ముందు చైన్ లాగుతాడు, ఇట్టు కొట్టేసిండన్న. నిజంగా బాక్స్ ఆఫీస్ ఇట్టు కొట్టేసిండు. సంక్రాంతికి ఇట్టే ఏ సినిమారా, ఫ్యామిలీతో వెళ్ళి ఏ సినిమా చూడాలరా అంటే నా సామి రంగా అని చెప్తా అన్న. ఎందుకంటే అంత బాగుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కానీ ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి అన్న. ఫైటింగ్ సెల్స్ ఎమోషన్ తెలుసు, కానీ సినిమాలో ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, చాలా బాగుంటాయి అన్న. స్టోరీ రొటీన్ది కాదన్న, ఒక సంక్రాంతికి వచ్చే మంచి స్టోరీ అన్న. ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ, మొత్తం వాళ్ళ బాండింగ్ కానీ, ఒక లవ్ గురించి కానీ, ఒక తండ్రికి ఇచ్చే మాట గురించి కానీ, ఇవన్నీ ఉన్నాయి. చూడండి, సినిమా మీకు నచ్చుతుంది అన్న. అన్న రాజ్ తరుణ్ గారు కానీ, అల్ల నరేష్ గారు కానీ, నాగార్జున గారు, ఈ ముగ్గురికి మెయిన్ ఇంపార్టెన్స్లు ఉన్నాయన్న. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు, మీరు విజయ్ బిన్ని డాన్స్ మాస్టర్ అంటున్నారు. మీరు డాన్స్ మాస్టర్ కాదు సార్, మీరు తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ సార్. నిజంగా, ఎందుకంటే అంత బాగా డైరెక్షన్ చేసి నాకు అంత బాగా అనిపించింది అన్న. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న, ఏం చెప్పచ్చు అన్న. ఇంకా సాంగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి, సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అన్న. హీరోయిన్స్ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ముగ్గురు కూడా ది బెస్ట్ చేసిరు అన్న. నాకు చాలా బాగా నచ్చింది. ముగ్గురు కూడా అన్న. అల్లరి నరేష్ వైఫ్ ఉంటుందన్న. మీరు నిజంగా చెప్తున్నా, ఏడుపు వచ్చేసింది అన్న. మనం చూస్తూ ఏడుపు వచ్చేసింది సెకండ్ హాఫ్లో అయితే. అంత ఎమోషనల్, అలా కనెక్ట్ అయిపోయినాం. మీరు చెప్తున్నా సినిమా గురించి ఎవడైనా తప్పు చెప్తే నా సామిరంగా సినిమా చూడండి అన్న ముందు మీరు వెళ్ళి. అన్న డైలాగ్స్ ఎక్కువ ఏం లేవంటే ఏం చెప్పచ్చు, ఒక సంక్రాంతికి ఫ్యామిలీతో కావాల్సిన మూవీ అన్న ఈ సినిమా. సంక్రాంతికి ఫ్యామిలీ అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. అందరు చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న. థ్యాంక్ యూ అన్న. 5కి రేటింగ్ అంటారా? అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి రేటింగ్ అంటారా? వేరే లెవెల్ ఉంది. 5కి 500 ఇస్తా అన్న నేనైతే. నా సామి రంగ సూపర్ డూపర్ హిట్. హాయ్. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. నా సామి రంగ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూడవలసిన మూవీ నా సామి రంగ. ఒక్కసారి నాగార్జున గారు సవాల్ చేశారంటే అది ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థమైనా. నిన్న రాత్రే ట్వీట్ చేశారు, విజయ్ బిన్ని కంగ్రాచులేషన్స్, మనం హిట్ కొడుతున్నాం అని చెప్పేసి. ఆల్రెడీ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది.
లవ్ సీన్స్, ఫైట్ సీన్స్, సెంటిమెంటు చాలా బాగుంది. పాటలు, కీరవాణి గారు ఇచ్చిన బీజిఎం, తర్వాత నాగార్జున గారు ఒక కొత్త డైరెక్టర్తో ప్రయోగం చేయడం అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే పేరున్న డైరెక్టర్తో హిట్ ఎవరైనా కొడతారు, కొత్త డైరెక్టర్తో హిట్ కొట్టేవాడినే ఏమంటారు, కింగ్ అంటాం. సో కింగ్ ఫైట్స్ బాగున్నాయి, అభిమానులకు ఇంకా సరిపోలేదు, ఇంకా బాగుంటాయి, ఇంకా ఎక్కువ అంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. సరిపోలే, ఇంకా డోస్ సరిపోలే. మా బాస్ స్టోరీ చాలా బాగుంది, ఫైట్ సీన్స్ మాకు సరిపోలేదు డోస్ యాక్చువల్గా. ఎందుకంటే మా బాస్ ఇంకా మాస్ జాతరలో ఇంకా ఎక్కువ దుమ్ము దులిపేయాలనుకున్నాము. సో అల్లర్ నరేష్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ కూడా చాలా బాగుంది. అల్లర్ నరేష్ అయితే జీవించేశారు. ఎందుకంటే అల్లర్ నరేష్ నాగార్జున గారికి డయాట్ ఫ్యాను, మాలాగే డయాట్ ఫ్యాను కాబట్టి జీవించేశారు నాగార్జున గారి పక్కన. ఆయన పక్కన చేయడమే ఆయన అదృష్టంగా భావించారు అల్లర్ నరేష్ గారు. సో హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ హీరోయిన్ కాంబినేషన్, హీరోయిన్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇద్దరికి సూపర్ చాలా బాగుంది. హీరోకి దిష్టి తగిలేలా ఉంది, అంత బాగా హీరోయిన్. విలన్ క్యారెక్టర్ బాగానే ఇచ్చారు, పవర్ఫుల్గానే ఇచ్చారు విలన్ క్యారెక్టర్. కొత్త విలన్. సో ఒక అభిమానిగా 5 అనే అంటాను, 5కి 5 అనే అంటాను, అవుట్ ఆఫ్ 5 అని అంటాను. చాలా బాగుంది. సంక్రాంతి హిట్ నాగార్జున గారే. హాయ్ అన్న, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు హ్యాపీగా పండుగ చేసుకురా. ఓకే, నా సామిరంగా సినిమా మార్నింగ్ షో చూసినాం, ఇప్పుడు షో చూసినామండి. నా సామిరంగా అసలు సినిమా చూస్తున్నా మాత్రం సూపర్ ఉంది సినిమా. నిజంగా చెప్తున్నా, ఈ సంక్రాంతికి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను ఎవ్వరు అనుకోలేరు, కానీ నిజంగా నాగార్జున ఫ్యాన్స్కి అంతా పెద్ద పండుగ అనుకోవాలి సినిమా. నిజంగా చెప్తున్నా, చాలా సూపర్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ పెట్టిండు, సెకండ్ హాఫ్ అంతా బాగా పెట్టిండు. అసలు ఎలివేషన్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ మనం చూస్తా కూడా ఎంజాయ్ చేస్తాం. ఏదైనా నీకు ఇక్కడ బోర్ అనేది ఏది లేదు. కొత్తగా ప్రజెంటేషన్ చేసిండు, హైలైట్ ఉంది సీన్ మాత్రం. నిజంగా చెప్తున్నా, కొత్తగా ఉంది. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ యాక్టింగ్ కానీ, మరి అల్లరి నరేష్ చనిపోయేటప్పుడు ఆ సీన్ మాత్రం బాధాకరంగా ఉంటుంది. అప్పట్లో మన రవితేజ సినిమా పడి శంభో శివశంబల ఎలా యాక్టింగ్ చేసిండో ఈ సినిమాలో కూడా మన నాగార్జున సార్ పక్కకి అంత బాగా యాక్టింగ్ చేసిండు. కాకపోతే ఆయన చనిపోయినప్పుడు బాధాకరం అనిపిస్తుంది కొద్దిగా. ఆయన చనిపోయినప్పుడు కొద్దిగా నిజంగా చెప్తున్నా చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది అది. ఆ సీన్ మనం చూడలేము, కంపల్సరీ ఏడు పని ప్రతి ఒక్కరు ఏడుస్తారు ఆ సీన్ చూస్తే, అంత హైలైట్ ఉన్నది. నిజంగా యాడ్సాప్ మన అల్లరి నరేష్ గారికి. రాస్తారు యాక్టింగ్ కొద్దిగా అంతా ఓకే. ఒక తమ్ముడు లెక్క క్యారెక్టర్ చేసిన అతను, ఒక ఫ్రెండ్ లెక్క ఉంటాడు అల్లరి నరేష్కి. ఇక్కడ మెయిన్ అంటే యాక్టింగ్ అంటే మెయిన్ అల్లరి నరేష్, మెయిన్ మన నాగార్జున సార్, నాజర్, ఒక విలన్, ఈ నలుగురు హీరోయిన్ ప్లస్ హీరోతోటి సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. రాజ్ తరుణ్ యాక్టింగ్ ఉంది, కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఉంటుంది. మెయిన్ నడిచేది మొత్తం రౌండ్ మొత్తం అల్లరి నరేష్ ప్లస్ నాగార్జున హీరోయిన్, మన విలన్. సాంగ్స్ మాత్రం ఇచ్చి పడేసాను. నీకు సాంగ్స్ కూడా ఎక్కడ బోర్ అని లేదు. ఈ ఏజ్లో కూడా నాగార్జున సార్ అంత డ్యాన్స్ చేసినంటే మాటలు కాదు. అసలు ఆయన 65+ అని ఎవరు ఊహించుకోరు. ఒక 45 అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీకు ఆ సినిమాలో చూసావు, నీకు నాగార్జున మామూలుగా ఏజ్ లేక అనిపిస్తుంది, పెద్ద ఏజ్ లేక అవుపడాడు. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం లవ్ స్టోరీ బాగుంది. అలా క్లియర్ ఆ సీన్స్ కానీ, ఆ సీన్ చూడడం కానీ, నాగార్జున సీన్స్ కానీ, ఆ లవ్ సీన్స్ ఉంటాయి అలా ఇద్దరివి, అవి సీన్స్ బాగా పండించారు ఇద్దరు. అది కూడా బాగున్నది, ఎక్కడ బోర్ అని లేదు. నిజంగా చెప్తున్నా, ఇంటర్వెల్ సీన్ ఉంటుందన్న, అది హైలైట్ అన్న, పెద్ద బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆ చైన్ లాగడం, సైకిల్ని చైన్ గుంస్తాడు, ఆ సీన్ చూస్తే మాత్రం బూస్ బౌన్స్ వస్తుంది. ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే ఆ చైనే, అంత హైలైట్ ఉంది. నిజంగా చెప్తున్నా, కొరియోగ్రాఫర్ కానీ, ఆ డ్యాన్స్ మాస్టర్ కానీ, ఎవరో కానీ డ్యాన్స్ కూడా నాగార్జున 5కి వచ్చి 4.5. జై నాగార్జున్, జై నాగార్జున్. చాలా బాగుంది, వండర్ఫుల్. అంతగా మించి అయితే ఏం లేదు. సినిమా గురించి ఒకటే క్లియర్ చెప్తున్నా, నాగార్జున గారి క్యారెక్టర్ వైజ్ కానీ, నాగార్జున గారు మాట్లాడే స్లాంగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బాగా అంటే బాగుంది సినిమా. బంపర్ హిట్ అని అయితే చెప్పను, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే నాగార్జున క్యారెక్టర్ వైజ్ కానీ, హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఒక లవ్ అన్న నిజంగా సిన్సియర్ లవ్ అనేది చాలా తక్కువ. అలాంటిది ఒక సిన్సియర్ లవ్, ఒక హీరోయిన్ ఇద్దరు ప్రేమ కోసం 10 years ఆతరన్న కన్న తండ్రి కోసం ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ రివీల్ చేసి మీకు సినిమా ఇంట్రెస్ట్ అనేది పోతుంది. కాబట్టి క్లియర్ చెప్తున్నా, వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత నాకు అంతగా నచ్చిన క్యారెక్టర్లో ఏంటంటే అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అన్న. అబ్బో, నిజంగా అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అసలు హీరో బ్రదర్ క్యారెక్టర్ చేసిన మనోడు నిజంగా వాళ్ళిద్దరు అనాథ పిల్లలైనా కూడా సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో అంతకు మించి ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అల్లరి నరేష్ గారికి ఆ వైఫ్ క్యారెక్టర్ చేసిన మిర్నా గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుందన్న. అసలు తన క్యారెక్టర్ ఏంటంటే అసలు ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వచ్చినప్పుడు ఒక లెవెల్ అయితే తన డ్యాన్స్ ఉంటుంది అన్న. మిర్నా గారి అది చాలా బాగుంది. అసలు మీరేమంటారు అన్న?
కీరవాణి గారి బీజిఎం ఎలా ఉంది? అదే చెప్తున్నా, నాకు సినిమాలో ఏమాత్రం తగ్గలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ బీజిఎం కానీ ఎక్కడ ఏది మాత్రం కాంప్రమైజ్ అయితే కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా బోర్ అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాతకి హీరో ఇంట్రడక్షన్ అయినాక మామూలుగా ఉండే తర్వాతకి వెళ్ళిపోతుంది సినిమా. ఫైట్స్ బాగున్నాయి. న్యాచురల్గా నరకుడే విధానం కానీ ఆ రక్తపాతాలు కానీ అసలు నిజంగా నాగార్జున గారు అయితే ఇంకో లెవెల్లో చూపించారు. సూపర్ అన్న సినిమా. నాగార్జున గారు ట్రోల్స్ వస్తున్నాయి కదా, బిగ్ బాస్ చేసుకోండి సినిమాలకు అన్నా ఓ నరం లేని నాలుగు ఎన్నో మాట్లాడతాయి అన్ని మనకి ఎందుకే మంచి. తన క్యారెక్టర్ వైజ్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. సూపర్. తన యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్య. అల్లరి నరేష్ గారు సెంటిమెంట్ బాగుంది భయ్య నిజంగా. అంటే ఆ బ్రదర్ సెంటిమెంట్ అనేది చాలా కనెక్ట్ అయిపోతారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అది ఇంటర్వెల్ బిఫోర్ భయ్య ఇంకొక 1 minute అయితే ఇంటర్వెల్ అయితే చేయను. అది శివ సినిమా గుర్తుకొస్తుంది. అది లాగే విధానంగా అదంతా సినిమా చూడాలి భయ్య ఒకసారి. 1 minute షో అది బాగుంది చాలా. అసలు ఆ బీట్ కానీ తన స్లాంగ్ కానీ. హీరోయిన్ సూపర్ అన్న. వాళ్ళిద్దరు కాంబినేషన్ అల్టిమేట్ అని చెప్తున్నాను కదా. అసలు సినిమా మొత్తంలో వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది. అంటే ఇప్పుడున్న తరానికి లవర్స్కి అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఓవరాల్గా హైలైట్ సినిమాలు అంటే ఒక 4 హైలైట్స్ ఏంటంటే నాగార్జున గారు ఒకటి, మెర్న గారు ఒకటి, అల్లరి నరేష్ గారు ఒకటి, మన రాజ్ తరుణ్ ఒకటి. అంతే వీళ్ళ క్యారెక్టర్లే హైలైట్.